ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇన్వెస్టర్స్ అండ్ రీటైలర్స్ వాళ్ళవే ఎక్కువగా పెరుగుతున్నాయి మన ఇండియా ఇన్వెస్ట్ దాంట్లో. ఇప్పుడు అండ్ ఎఫ్ఐస్ వాళ్ళవి అండ్ ప్రమోటర్స్వి తగ్గుతూ వస్తున్నాయి. కంపారిటివ్లీ చూసుకుంటుంటే వాళ్ళ వాటా అనేది తగ్గుతుంది. సో ఎలా చూడాలంటారు దీన్ని? ఇండియాలో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనం చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండివిజువల్ రిటైలర్స్ హవా నడుస్తుందండి. అండ్ హిస్టరీలో ఫస్ట్ టైం వీళ్ళ వాటా పెరుగుతో ప్రమోటర్ వాటా అండ్ ఎఫ్ఐఎస్ వాటా తగ్గటం అనమాట. రీసెంట్ గా ఈ ఎన్ఎస్ఏ వాళ్ళ డేటా ప్రకారం మనం చూసాం అనుకోండి, అంటే ప్రమోటర్ వాటా బాగా తగ్గుతా పోతుంది. ఎంత అంటే 4 క్వార్టర్ల లోలో ఉంది ఇప్పుడు, అంటే బిలో 50కి వచ్చింది. అంటే లిస్ట్ అయిన కంపెనీలో ఫస్ట్ టైం యావరేజ్ మీద బిలో 50కి వచ్చింది అనమాట ప్రమోటర్ క్వాంటిటీ. సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అప్ టు 75% దాకా ఉంచుకోవచ్చు ప్రమోటర్లు కావాలంటే. ఈ ప్రమోటర్లు అంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళు ప్రమోటర్స్ అనమాట వాళ్ళు. అండ్ మొత్తం మీద కంపెనీ పర్టికులర్ నిఫ్టీ 50 కంపెనీస్ చూసాం అనుకోండి, ప్రమోటర్ ఓనర్షిప్ అయితే 23 సంవత్సరాల లోలో ఉంది ఇప్పుడు. ప్రమోటర్స్ వాటా అంటే వాళ్ళు అమ్మేసుకుంటూ పోతున్నారు. కొంచెం మార్కెట్ పీక్ లెవెల్ ఉన్నప్పుడు కొంచెం అమ్మేస్తా పోతున్నారు. అట్లా ఇప్పుడు 23 ఇయర్స్ లోలో ఉంది ప్రమోటర్ ఓనర్షిప్, ఏది నిఫ్టీ 50 కంపెనీస్ లో. అలాగే నిఫ్టీ 500 కంపెనీస్ లో మనం చూసాం అనుకోండి, 22 క్వార్టర్స్ లోలో ఉంది. అంటే అక్కడ కూడా ప్రమోటర్లు అమ్మేసుకుంటున్నారు. అండ్ ప్రైవేట్ ఇండియన్ ప్రమోటర్ల వాటా అయితే అంటే 30% డ్రాప్ అయింది. అంటే ఇది కూడా లోయెస్ట్ లాస్ట్ 5 years లో. అండ్ ఈవెన్ ఎఫ్ఐఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ వాటా కూడా 13 years లోలో ఉంది. ఎఫ్ఐఎస్ వాళ్ళు కూడా వాళ్ళ వాటా ఇప్పుడు 13 years లోలో ఉంది. అంటే వాళ్ళు కూడా అమ్మేసుకుంటూ పోతున్నారు. ఇట్లా ప్రమోటర్లు అమ్మేసుకుంటూ పోతుంటే అండ్ ప్రైవేట్ ఇండియన్ ప్రమోటర్స్ అమ్మేస్తుంటే పోతుంటే ఎఫ్ఐఎస్ అమ్మేస్తుంది. ఎవరు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి అంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇంతకుముందు 10.6 ఉందండి వాళ్ళ వాటి ఇప్పుడు 10.6 ఉందనమాట. 10.6 మ్యూచువల్ ఫండ్ వాళ్ళది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో 8.6% ఉంది. అంటే ప్యాసివ్ ఫండ్స్ కలిపి 1.9 కంబైన్ చేసాం అనుకోండి, లిటరలీ 11% ఉంది అచ్చం మ్యూచువల్ ఫండ్స్ కి. హౌస్ హోల్డ్ మన రిటైలర్స్ అయితే ఇంతకుముందు 9 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే 60 లక్షల కోట్లు పెరిగింది ఇలా వాటా రిటైలర్స్. అంటే మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్ రిటైలర్స్ వాటా ఎక్కువ కొంటున్నారు. అండ్ కంపెనీ ఓనర్స్ అండ్ ఎఫ్ఐఎస్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇండియాలో ఓకే ప్రైవేట్ ఇండియన్ ప్రమోటర్ల వాటా 32% అండి యావరేజ్ మీరు చూసుకుంటే మొత్తం కంపెనీలకి లిస్ట్ అయిన కంపెనీస్ మొత్తం చూసుకుంటే. గవర్నమెంట్ వాటా 10%. మీరు అంటే గవర్నమెంట్కి ఎందుకు ఉంది కంపెనీలో అని, ఎస్బీఐ ఉంది అనుకోండి, గవర్నమెంట్ కంపెనీ కదా, అందులో 50% ఉంది వాళ్ళకి. అట్లా కొన్ని గవర్నమెంట్ కంపెనీస్లో కొన్ని మామూలు అట్లా కలిపితే యావరేజ్ మీద వాళ్ళకి 10% వాటా ఉందన్నమాట అది. అలాగే ఫారిన్ ప్రమోటర్స్కి ఉంది 8%. మ్యూచువల్ ఫండ్స్కి 11%. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో మేనేజర్స్కి ఉంది 17%. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ కంపెనీస్కి మొత్తం ఉంది 6%. ఇండివిజువల్ రిటైలర్స్కి ఉంది 10% వాటా, అదర్స్కి 6%. మొత్తం మీద 100% వాటా కనుక చూసుకుంటే కనుక ఇండియన్ ప్రమోటర్కి 32%, గవర్నమెంట్కి యావరేజ్ మీద 10%, అండ్ ఫారిన్ ప్రమోటర్స్కి 8%, మ్యూచువల్ ఫండ్స్కి 11% ఉంది. అండ్ ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్స్ అండ్ రిటైలర్స్ కలిపితే 21% వచ్చింది. దట్ ఈస్ బిగ్గర్ దెన్ ది ఫారిన్స్ అనమాట. సో మొత్తానికైతే ప్రమోటర్లు అండ్ ఎఫ్ఐఎస్ బయటకు పోతా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ రిటైలర్స్ అందరూ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు అనమాట. చూడాలి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుందో. మొత్తానికి మార్కెట్ స్ట్రక్చర్స్ మారిపోతుంది. ఏది ఎఫెక్ట్ చేస్తున్నారంట అంటే ఎక్కువ సార్లు మన రిటైలర్స్ అందరు ఇన్నోసెన్స్ అనుకుంటారు కానీ బట్ ఇంతకుముందు అంత ఇన్నోసెన్స్ అయితే ఖచ్చితం కాదు. అంటే ప్రమోటర్ ఎక్కువ సార్లు అమ్ముకినంత మాత్రం బ్యాడ్ ఏం కాదండి. చాలా మంది అనుకుంటారు ప్రమోటర్కి ఇక స్టెబిలిటీ లేదు, ఇక కంపెనీ రన్ అవుతున్న భయంతో అమ్మేస్తున్నారు అనుకుంటారు కానీ అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే ప్రమోటర్ కూడా అమ్మేస్తున్నా సరే వాళ్ళు రకరకాల రీజన్తో అమ్మి ఉండొచ్చు. ఈ కంపెనీ బాగా రన్ అవ్వదు అని అమ్ముతున్నాను అని మనం చెప్పలేము. మరి ఏ రీజన్ అయి ఉండొచ్చు? యాపిల్ వాళ్ళు 5% వాటాని మైక్రోసాఫ్ట్ అమ్మి డబ్బులు తీసుకున్నారు. ఒకప్పుడు అది బ్యాంక్రప్ట్ అయ్యేలాగుంటే, బట్ తర్వాత సర్వే అయిపోయింది. ఇప్పుడు యాపిల్ ఈక్వలెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ అంత అయింది కదా. అంటే మనీ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అమ్ముతుండొచ్చు అంటారు. వాళ్ళకి ఉన్న పర్సన్స్ రీసెంట్ గా మనం చూసాం అనుకోండి, విఐపి లగేజెస్ చూసారనుకోండి, ఆ ప్రమోటర్ యొక్క కిడ్స్ ఎవరికి ఇష్టం లేదు ఈ కంపెనీ రన్ చేయటం. అందుకని ప్రమోటర్ ఏం చేశాడంటే కంపెనీని అమ్మేశాడు వేరే వాళ్ళకి. 35% ఏదో వాటా ఉంటే మొత్తం అమ్మేశాడు. బట్ దాని అర్థం ప్రమోటర్ అక్కడ అమ్మాడు అంటే కంపెనీ బాగా లెక్క లేదని కాదు కదా. అందుకని రకరకాల రీజన్స్తో తగ్గుతున్నట్టున్నారు. మొత్తానికైతే ఇండియన్ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అవుతున్నాయి.
రిటైలర్స్ చాలా ర్యాపిడ్గా మార్కెట్ని ఆక్యుపై చేస్తున్నారు. అండ్ ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే లీస్ట్గా ఎఫ్ఐఎస్ మీద డిపెండ్ అయిన మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియన్ మార్కెటే లీస్ట్గా డిపెండ్ అయింది. ఎక్కువ డిపెండ్ అయింది తైవాన్ అండ్ బ్రెజిల్స్ అండి. అక్కడ లిటర్లీ 50% అచ్చం ఫారిన్ మీద డిపెండ్ అవుతుంది వాళ్ళ మార్కెట్స్. మనది అట్లా కాదు, కేవలం 11% ఉంది ఫారిన్ ఉంది. కాబట్టి మనది లీస్ట్ మార్కెట్ అనమాట. దానివల్ల ఏముందంటే మార్కెట్లో స్టెబిలిటీ వస్తుంది, వాలటిలిటీ టూ మచ్ ఉండదు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా భయం అనేది ఉండదు. లేకపోతే ఈ ట్రంప్ టారిఫ్ 50% వేస్తే మార్కెట్ 10% 5% సింగిల్ డే పడాల్సింది. ఒకవేళ వాళ్ళ 50% కాంట్రిబ్యూషన్ ఉంటే గ్యారంటీ పడేది. ఇప్పుడు రోజుకి 1% కానీ ఎక్కువ ఎందుకు డౌన్ అవ్వట్లేదు అంటే మార్కెట్ లో వాళ్ళ లేరు కాబట్టి మార్కెట్ లో స్టెబిలిటీ వస్తుంది, స్మూత్నెస్ వస్తుంది. అండ్ ఎర్నింగ్స్ కనుక పెరిగితే కంపెనీస్ కి మాత్రం ఇట్స్ టూ గుడ్ అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటివి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే బెటర్ అనే ఉద్దేశంలో వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఒకవేళ మీతో కన్సర్న్ అయ్యి ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని వాళ్ళకి ఏమన్నా ఇవన్నీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవాలి అని అడ్వైజరీ లా కాదు, ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ అయితే మాత్రం మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ ని నెక్స్ట్ సిటీకి దగ్గరలో తీసుకెళ్తున్నాం అండి. ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఆన్లైన్ వెబినార్స్ నడుతున్నవి. ఇక్కడ నుంచి అలా కాకుండా ఫేస్ టు ఫేస్ నేర్చుకోవడం, క్లాసులు ఎన్విరాన్మెంట్లో నేర్చుకోవడం కోసం వీఆర్ ప్లానింగ్ వైజాగ్ ఒకటి అండ్ తిరుపతి ఒకటి, విజయవాడ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో October 11th అలా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక పింగ్ ఇస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఎగ్జాక్ట్ డేట్స్. థ్యాంక్ యూ అండి. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.